పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పేదింటి అమ్మాయి పెళ్లికి ఆర్థిక సాయం ఆర్షా ఫౌండేషన్ మరియు పిహెచ్సి సంయుక్త ఆధ్వర్యంలో 25,000 రూపాయలు అందజేశారు. గోదావరిఖని 30వ డివిజన్ నిరుపేద కుటుంబానికి చెందిన చిలుముల శాంత రాయమల్లు అమ్మాయి పెళ్లికి అండగా ఉంటామని ముందుకు వచ్చిన ఆర్షా ఫౌండేషన్ అభ్యర్థన మేరకు హైదరాబాద్ కేంద్రంగా పలు స్వచ్ఛంద సేవలు చేస్తున్న పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సంస్థ వారు ముందుకు వచ్చారు. అమ్మాయి పెళ్లికి ఒక 25,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ నిరుపేద కుటుంబ వివాహానికి సహాయం అందించిన మహేష్ గారి కుటుంబ సభ్యులు కౌసల్య మరియు అగత్యకి ఆర్షా ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా దయానంద్ గాంధీ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఇది గొప్ప కార్యం, మహత్తరమైన కార్యం. ఒక మాటలో చెప్పాలంటే స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. ఒక నిరుపేద కుటుంబానికి అపాన్నాస్తం అందించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. హర్ష ఫౌండేషన్ ఈ ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలకు, వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు రూపునిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి హర్ష ఫౌండేషన్ నిర్వహణలో పిఎస్సి హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని సంతోష్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంఘం హర్ష ఫౌండేషన్ ఇచ్చినటువంటి అభ్యర్థన మేరకు వాళ్ళు ముందుకు రావడం, కరోనా కాలంలో అనేక మందిని హక్కున చేర్చుకొని అనేకమైనటువంటి కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకున్నటువంటి ఆ సంఘం మరి హర్ష ఫౌండేషన్ చేసినటువంటి అభ్యర్థనతో ఈరోజు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాళ్లకు చేయూతనివ్వడానికి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అనుష రాయమల్లు మరి మున్సిపల్లో పనిచేస్తూ, పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తూ రెక్కాడితే గాని డొక్కాడనటువంటి జీవనంలో ఉంటూ కుటుంబపరమైనటువంటి సమస్యలతో ఉన్న సమయంలో తన కూతురు వివాహానికి ఆయన పూనుకోవడం, మరి అనుష వివాహానికి సహాయం అందించడం కోసం వారు రాయమల్లు కోరగానే వెంటనే స్పందించి హర్ష ఫౌండేషన్ వాళ్ళను సంప్రదించి ఈరోజు 25,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడం చాలా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. మరొక రూపాయి ఇవ్వడానికే వెనుక ముందు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము ఉన్నాం, మీకు తప్పకుండా చేయూతనిస్తామని ఒక మంచి భవిష్యత్తును, ఆమె వైవాహిక జీవనానికి సంబంధించినటువంటి ఒక మంచి భవిష్యత్తును అనుషకు అందించినటువంటి సందర్భంగా ఈ రెండు స్వచ్ఛంద సంఘాలకు, ఈ గోదావరిఖనిలో ఉండేటువంటి స్వచ్ఛంద సంఘాలన్నిటి పక్షాన, ఈ సమాజం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇట్లాంటి అనుషకు ఎట్లయితే సహాయం అందిస్తున్నామో ఇంకా చాలా మంది చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు, వాళ్ళకందరికీ మనం చేయూతనివ్వాలి. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ ఏరియా పెద్ద మనిషి మంతి లింగయ్యకు, అలాగే ఆ ఫౌండేషన్ బాధ్యులు అస్రత్ కు ప్రతినిధి ఒక మాట చెప్పాలంటే, అంతేకాదు ఇక్కడ ఈ ప్రాంతంలో అనేక మందికి విద్యాబోధన చేస్తూ ఒక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా సర్వేష్ మాస్టర్ కు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకం కావాలి, చాలా మంది ముందుకు రావాలి. సార్ అనుష వివాహం రేపు వివాహం జరగబోతున్నది. మరి ఇంకా చాలా మంది ఇట్లా అనుష లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిరుపేద కుటుంబానికి సాయం అందించడానికి అందరం చేతులు కలుపుదాం. ఈ సమాజంలో సమస్య లేనటువంటి, కష్టాలు లేనటువంటి సమాజాన్ని మనం నెలకొల్పడానికి ప్రయత్నం చేద్దామని చెప్పుకుంటూ థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ సర్వేష్, ప్రవీణ్ సంతోష్ హర్ష, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు షేక్ హస్రత్ పాషా మరియు బూర్దా హర్ష పాల్గొన్నారు.